సీతాయనమునకు స్వాగతం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, శ్రీరామచంద్రుల వారికి, సీతమ్మ తల్లికి, హనుమకు హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. సద్గురుస్ మూమెంట్ వ్యవస్థాపకులైన భీమనేని వంశీ కిరణ్ గారికి, ఈ అవకాశం ఇచ్చిన హైమా మేడంకి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతటి చక్కటి జ్ఞానాన్ని మనకు అందించిన డీనా మెరియం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. గత వారం మనం సీతమ్మ తల్లి, శ్రీరామచంద్రుల వారు కైకేయి మాత కోరుకున్న వరాలు అనుసరించి వారు అడవులకు వెళ్ళిపోవడానికి, రాజ్యం వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి నిర్ణయం తీసుకున్నారు. దశరథ మహారాజు ఎంతో బతిమాలుతూనే ఉంటారు శ్రీరామచంద్రుల వాళ్ళని, ఆ నైట్ అంతా కూడా రాజ్యం వదిలి వెళ్ళొద్దు, ఉండమని. లేదు, నా ధర్మాన్ని నేను పాటిస్తాను, తప్పదు అని చెప్పి రాముల వారు ఒప్పుకోరు. సీతామాతను కూడా అడుగుతారు. సీతామాత కూడా నేను రాముడు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటానని చెప్తుంది. కౌసల్యమాత ఏమో మరి జనక మహారాజు మీ అమ్మాయి ఆ వనవాసాలకు వెళ్ళిందంటే అని మేము ఎట్లా చెప్పగలం, నువ్వన్నా ఉండమ్మా అని చెప్పి పాపం సీతమ్మ తల్లిని చాలా బతిమాలుతారు. అప్పుడు జనక మహారాజు నేను అడిగాను, ఆయన అనుమతించారు, ఆయన ఆశీర్వాదం కూడా నాకు లభించిందని చెప్తుంది. అది ఎలా సాధ్యమని కౌసల్యమాతకి తెలియదు. కానీ అమ్మ, భౌతికంగా నాకు పని లేదు, భౌతిక ఉనికితోటి నేను ఆయనతోటి ఎలా అయినా సంభాషణ చేయగలను. ఆయనకి చెప్పకుండా నేను ఏ చర్య కూడా నేను ఏ పని కూడా చెయ్యను అంటే ఆయన అనుమతి తీసుకొని ఆయనకి చెప్పే నేను ఏ పనైనా చేస్తాను అని చెప్పి సీతమ్మ వారు చెప్పటం జరిగింది. ఆ తర్వాత పరిచారకులను పిలిచి వాళ్ళు చేయాల్సిన బాధ్యతలన్నీ అప్పచెప్తుంది. నేను వచ్చేంత వరకు మీరు చక్కగా నన్నెలా అయితే సేవించుకున్నారో అలాగే ఈ రాజ్యం అంతా అల్లకొల్లాలంగా అయిపోతుంది కాబట్టి ఈ ఈ రాజమహల్లో మీరు నా ప్రేమను పంచాలి మీరు అందరికీ కూడా అని చెప్పి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డ్యూటీ అప్పచెప్పటం జరిగింది. అయితే నువ్వు లేకుండా నిన్ను ఎలా అనుభూతి చెందాలని అన్నప్పుడు నా ఉనికితో పని లేదు, భౌతిక ఉనికితోటి నేను ఉన్నానన్న భావనతో మీరు చెయ్యండి, అది నిదానంగా నీకు తర్వాత తెలుస్తుందని చెప్తుంది. అలాగా మాత ప్రయాణమై రాముల వారు, లక్ష్మణుడు, సీతామాత, ఆ పురజనులందరూ కూడా వచ్చి పెట్టుకొని చెప్తారు. అలాగా వాళ్ళు ప్రయాణమై వెళ్ళిపోతారన్నమాట. ఈ వారం ఎపిసోడ్ ఏంటంటే మీనాక్షి మరణం. వీళ్ళందరూ కూడా వాళ్ళ అంటే ఆ పరిస్థితిని అవగాహన చేసుకోవడానికి సంసిద్ధం అయిపోయారన్నమాట. చాలా కాలం పట్టింది. ఎందుకంటే అమ్మ లేకుండా వాళ్ళు ఇక్కడ ఉండాలి. వీళ్ళు అయోధ్యకి కొత్తగా రాబడ్డారు కాబట్టి. అమ్మ లేదు, రాముల వారు లేరు. లేకుండా వీళ్ళ పనులు ఎలా నిర్వర్తించాలి అన్నది కూడా తను వీళ్ళందరూ ఆ పనిలోకి, ఆ పరిస్థితికి సెట్ అవ్వడానికి వాళ్ళకి కొంతకాలం పడుతుంది. అయినా వీళ్ళేంటంటే అమ్మ ఇచ్చిన సూచనల ప్రకారం వాళ్ళ పనులన్నీ కూడా చాలా సక్రమంగా చేస్తూనే ఉన్నారు. అంటే వాళ్ళ లోపల ఎంత గందరగోళం ఉన్నా కానీ దాన్ని యథాతథంగా చేస్తున్నారనమాట. అయితే దీనికి అంతటికి కూడా సోమ వీళ్ళందరికీ కూడా అది గైడ్ చేస్తుంది అమ్మ తరపున. ఆ పవిత్ర జ్వాలను రక్షించటం, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ టైముని కేటాయించి ఆ టైంలో వచ్చి అక్కడ అమ్మ చెప్పిన మంత్రోచ్చారణ చేస్తున్నారు. అలాగనే వాళ్ళ డ్యూటీలన్నీ కూడా చేస్తున్నారు. ప్రతిరోజు ఆమె నగల్ని, ఆమె వేసుకునే దుస్తుల్ని, ఆమె పూజకి ఏ రోజు ఏ పువ్వులు కావాలి, ఇవన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ అమ్మ ఉన్నట్లుగానే వీళ్ళదంతా చేస్తున్నారనమాట. ఆ దుస్తుల్ని తీసి పక్కన పెట్టటం, ఆ రోజు పూజలో ఏ పువ్వులు వాడుతుందో ఆ పువ్వులు స్వీకరించి పెట్టటం, ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బాధ్యత. అట్లానే మళ్ళీ కౌసల్యమాతకి సోమ చాలా సౌకర్యంగా అంతమైన జీవితాన్ని అందించడానికి పనిచేస్తుందనమాట. అయితే ఈ మీనాక్షికి చాలా అత్యంత కష్టమైన పనేంటంటే, ఈ కైకేయి మాతకి సేవ చేయాలి. లోపల చాలా తనకి ఆగ్రహం ఉంది. ఆ మాట తీసేయడానికి లేదు. కానీ మాత చెప్పింది కాబట్టి నేను ఆ పని పూర్తి చెయ్యాలి అని చెప్పి
కొంతకాలానికేంటంటే ఆహ్, తీవ్ర ఆగ్రహం స్థానంలో కరుణ చోటు చేసుకుంటుందనమాట. అదంతా ఎట్లానో మనం ఇందులో చూసుకున్నాం. ఎందుకంటే ఎవ్వరు కూడా ఎవరైతే ఈ కౌసల్య మాతని ఈ మనస్సు పాడు చేసిందో ఆవిడని పంపించేయటం అక్కడి నుంచి గెంటేస్తారనమాట తర్వాత. ఏ ఒక్కళ్ళు కూడా ఆమెకి సేవ చేయటానికి ఎవ్వరూ ముందుకు రారు. ఎవ్వరు వెళ్ళరు. ఆ దర్దాపులకు కూడా ఎవరు ఎళ్ళరు. ఇలా మహారాజుకేమో ఆల్రెడీ దశరథ మహారాజుకి ఆయనకి గుండెకి సంబంధించి ఒక వ్యాధితో బాధపడుతున్నారు గదా! ఆయనకింకా అది ఎక్కువవుతది. కౌసల్య మాతను, సుమిత్ర మాత వాళ్ళిద్దరూ కూడా ఆహ్, ఒ ఆయన వ్యవహారాలు చూడటంలోనే ఉండిపోయి కైకేయి మాత తింటుందా? తినట్లేదా? ఇదంతా మనం ఎలా అదంతా వీళ్ళకి అవ్వదనమాట చూసుకోవడానికి. ఇప్పుడు మీనాక్షికి అది ఉందన్నమాట. అదే మాత గనక మీనాక్షిని ఆదేశించకపోతే, తను అసలు అంత స్థాయిలో ఆమెకి సేవ కూడా చేసేది కాదనమాట. ప్రతిరోజు ఏంటి ఆమె గది దగ్గరికెళ్ళి తలుపు కొట్టి భోజనం. తలుపు తీస్తేనేమో భోజనం లోపలికిచ్చేది. లేకపోతే ఆ డోర్ పక్కనే పెట్టేసి వెళ్ళిపోయేదనమాట. ఇట్లా చాలా రోజులు గడిచిపోతది. అంటే ఎంతో సేపటికి గాని ఆవిడ ఒక్కోసారి తలుపు తీసేది కాదనమాట. అయితే ఒకరోజు ఈమె వెళ్ళేసరికేంటంటే, తలుపు తీసి కొంచెం డోరు ఓపెన్ అయ్యి ఉంటదనమాట. ఇంకా ఆ డోర్ తీసుకొని లోపలికెళ్ళి చూడగానే ఈమె మనసు చాలా హ్మ్. ఆహ్, తీవ్ర వేదన పడుతుందనమాట. ఎందుకంటే, ఆ గది గాని, మహారాణి గాని, కైకేయి మహారాణి గాని చాలా గందరగోళంగా ఉంటుందనమాట. అయితే ఆమె చేసిన పనులన్నీ ఒక్క క్షణంలో మర్చిపోయింది మీనాక్షి. ఆహ్, ఆ కాస్త టైంలో ఆమె మనసులోకి కరుణ అనేది జొరబడిపోయిందండి. చూడండి మనం ఎవరి మీదైనా బాగా ద్వేషంతో ఉన్నప్పుడేంటంటే, అన్ని అరిషడ్ వర్గాలు మనకి లోపలికొచ్చేస్తాయి. ఎప్పుడైతే వాళ్ళున్న ఆ స్థితిని చూసి, మనం ఒక్క క్షణం ఆలోచించగలిగితే, అందులో మనకి కరుణ, ప్రేమ, జాలి, దయ ఇవి వస్తాయి. అలానే మీనాక్షికి కూడా అంటే ఆ ఉన్న సిట్యుయేషన్ దీనికంతటికి కారణం ఏమన్నది ఆగ్రహం అయితే లోపలుంది ఆమె మీద కోపము. కానీ ఆమె ఉన్న సిట్యుయేషన్ చూసేసరికి అంటే ఒక పిచ్చిదానిలాగా స్నానం లేకుండా ఆ గదంతా చీకటి. అదేంటంటే ఆమె చేసిన ఫలితం తాలూకు చీకటి. ఆ గదిలో ఏమీ లేదు. ఆ రాజమహల్‌లో కూడా అలాంటి చీకటే ఉంది. ఒక్క సోమ మాత్రమే నవ్వుతూ తిరుగుతూ ఉంటుంది. మొహం మీద నవ్వు పోకుండా. మిగతా అందరిలో గూడా ఆ చీకటనేది కనిపిస్తుందనమాట. ఆహ్, వాసన ఇస్తూ ఆమెకి సరిగ్గా స్నానం లేదు. ఓహ్! చాలా వాసనొస్తుందనమాట శుభ్రం చేయకపోయేసరికి. అయితే కానీ దగ్గరికెళ్ళటానికి భయపడి కొంచెం దూరంలో ఇప్పుడు సోమ చెప్పింది కదా! ఫస్ట్‌నే వచ్చినప్పుడు. వాళ్ళ కళ్ళెత్తి చూడకూడదు వాళ్ళ వైపు. తలదించుకొని నేలను చూస్తూ ఉండాలి. అలాగే నుంచుంటుందనమాట ఎళ్లి. అయితే అప్పుడు ఈ కైకేయి మాత ఏం చేస్తది దగ్గరికి పిలుస్తది. ఆహ్, గుర్తుపట్టలేదనమాట. అంటే తనున్న సిట్యుయేషన్‌లో ఈమె ఎవరు అనేది తను గుర్తుపట్టలేదు. "నువ్వేనా నాకు రోజు భోజనం తీసుకొస్తున్నావు" అంటే ఆహ్, అవునని చెప్పి తల ఊపుతదనమాట. "ఎవరు నువ్వు కొత్త పరిచారకువా?" అని జెప్తుంది. అంటే మీనాక్షికి ఏం జెప్పాలో తెలియట్లా. ఆహ్, అయితే అయోధ్యకి కొత్తే అయినా గూడా తను కొత్త కాదు, పాతే అని తన మనసుకు తెలుస్తుంది. ఎందుకంటే సీతామాతకి పుట్టిన దగ్గర నుంచి తను అక్కడే ఉంది. మిదిల్లో ఉండి సీతమ్మకి అలవాటయింది. ఇక్కడికొచ్చినా గూడా ఆమె పనులే గాబట్టి తను కొత్తగా అనుకోవట్లేదనమాట. అయితే హఠాత్తుగా కైకేయి మాత ఈమెను గుర్తుపట్టింది మీనాక్షిని. సీతతో మిదిల నుంచి వచ్చిన పరిచారకువు కదా నువ్వు అని అడుగుతుంది. అవునంటది. అయితే నువ్వు నా భోజనం పట్ల ఎందుకు శ్రద్ధ వహిస్తున్నావు? నేనేం చేశానో నీకు తెలీదా? మీ రాణి మిమ్మల్ని వదిలి వెళ్ళటానికి కారణం నేనే కదా! నీకు తెలీదా ఆ విషయం? అని చెప్పి చాలా కోపంగా, నిర్లక్ష్యంగా, చాలా విసురుగా మాట్లాడిద్దనమాట. అయితే మీనాక్షి చాలా భయపడిపోతది. అయినా కూడా శక్తి కూడా తీసుకొని, మహారాణి నేను రాకుమారి సీత సూచనను అనుసరిస్తున్నాను. అంటే నాకీ పని అప్పజెప్పింది సీతామాతే. మిమ్మల్ని చూసుకోమని అని జెప్పి అట్లా చెప్పేసరికి ఆహ్, కైకేయి మాత చాలా నిర్ఘాత పోతదనమాట.
అదేంటి ఈ అంటే తను వల్లే కదా ఎళ్ళిపోయింది వాళ్ళు. ఇంకా ఏడ్చేస్తూ అసలు నన్ను వదిలిపెట్టు నువ్వు. అంటే అక్కడి నుంచి వెళ్ళిపోమనంటున్నా. కానీ ఈ మీనాక్షికి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ధైర్యం తనకి తెలియట్లా. అప్పుడు తను మాట్లాడుతుందనమాట. "మహారాణి దయచేసి నన్ను ఈ గదిని శుభ్రం చేయనివ్వండి. మీరు స్నానం చేయటంలో గూడా దుస్తులు అంటే మార్చుకోవటంలో గూడా నేను మీకు సహాయం చేస్తాను. నన్ను చెయ్యనివ్వండి" అంటుంది. అంటే ఎన్నో రోజులుగా అది మూసేసి ఉండటం వలన చాలా దుర్గంధం వాసనొస్తుందనమాట. కానీ ఆవిడేంటంటే సీతామాత తనని చూసుకోమని చెప్పే తనని అక్కడ పెట్టింది అన్నది తనకి అవగతం అవ్వట్లేదు. అది జీర్ణించుకోలేకపోతుంది. మళ్ళీ గట్టిగా అంటే "నన్నొదిలిపెట్టు నువ్వు. ఇక్కడి నుంచి ఎళ్ళిపోమ్మని" చెప్పి అరవగానే ఇక ఇక గబగబా బయటకొచ్చేస్తదనమాట. ఈ మీనాక్షికి చాలా భయం. ఆ భయంతోటి ఆ జ్వాల దగ్గరకొచ్చి నేను నా ప్రయత్నం అంతా చేస్తున్నాను మాత. నేను చేయగలిగింది చేస్తున్నాను కానీ, ఆమె దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను. అంటే ఆహ్, ఆమెని ఇంక ఓన్ చేసుకోవాలి తను. అని జెప్పి తను కళ్ళమ్మట నీళ్లు కారుస్తూ ఆ జ్వాల దగ్గర చెప్పుకుంటుంది. అప్పుడు తనకో స్వరం వినిపిస్తదనమాట. "నువ్వు మాత కోరికను పూర్తి చేస్తున్నావు" అని చెప్పి సోమ చాలా ప్రశాంతమైన స్వరంతోటి అంటుంది. అప్పుడు చూస్తది. ఆమె కిరాతకురాలు విషంతో నిండుంది. నేను అంటే సోమతో చెప్తుందనమాట. అయితే మాత నన్ను హ్మ్. ఆమెకు సేవ చేయమని ఎందుకు చెప్పిందో నాకు తెలియట్లేదు. నన్నెందుకు వినియోగించింది ఇక్కడ అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆమె దగ్గరికి నేను వెళ్ళలేకపోతున్నాను. అవును. అందుకేను ఆమె విషంతో ఉంది. అందులో సందేహం లేదు. కానీ మనల్ని ఆమె నుంచి ఆ విషాన్ని కోల్పోయేలాగా మనం చేయాలి. అది మాత కోరుకున్నది. అ అంటే అందరి పట్ల కూడా మాత ఏంటి అదే ప్రేమను చూపిస్తుంది. ఆమె సేవకురాలేమో నయవంచన చేసింది కాబట్టి ఆమెనక్కడి నుంచి తరిమేశారు. వెళ్ళగొట్టేశారు బయటికి. ఇంకక్కడ ఉండడానికి లేదని. ఆ మందిరంలో ఇంకెవ్వరు కూడా ఆమె దగ్గరికి వెళ్లరు. ఎందుకంటే ఆమెనందరూ అసహించుకుంటారు. అదే ఆమె పట్ల మనం గనక శ్రద్ధ వహించకపోతే ఆమె పిచ్చిదానిలాగా అయిపోతుంది. ఆకలితోటి మాడిపోతుంది. ఆ పని అయితే మీనాక్షి నేను ఆ పని చేస్తాను. నీ నుంచి ఆ బరువుని నేను తీసుకుంటాను. ఎందుకంటే తనకి బాగా భయపడిపోతుందనమాట. దగ్గరికెళ్ళి చేయలేకపోతుంది. లేదు లేదు నేను మాతకు ఏ పనినైనా స్వీకరించడంలో మాత ఇచ్చిన పనిలో నేను ఎందులోనూ ఓడిపోవటానికి వీల్లేదు. నేను ఓడిపోను. అప్పుడు నేను మాతకసలెట్లా నా మొహం చూపించగలను? ఒక పని నాకు అప్పచెప్పినప్పుడు నేను దాన్ని నిర్వర్తించాలి. కాబట్టి నువ్వు గనక ఆమెను గనక చూసావనుకో, తల దువ్వుకోకుండా, స్నానం జేయకుండా, ఆ అస్తవ్యస్తంగా ఉన్న దుస్తులతోటి పిచ్చిదానిలాగా కనిపిస్తుందావిడ. గదేమో మురికి పట్టి చాలా చిందరవందరగా ఉంది. దాన్ని శుభ్రం చేయనివ్వదు. అసలు నేనేం చేయాలో నాకేం పాలుపోవట్లేదు. ఇదంతా కూడా సోమతో చెప్తుందనమాట. అంటే ఇక తను అక్కడ నేను ఇంకేం చేయాలి? ఎలా చేయాలి అని. పాపం నిజంగానే ఆవిడకి మతిపోయింది. ఆమెనేమి మనం అనలేము. ఎందుకంటే ఆ క్షణం ఆవిడ అలాగా ప్రవర్తించింది. ఆ తర్వాతేంటి తనను తాను క్షమించుకోలేకపోతుంది. అపరాధ భావం ఆమెని ముంచెత్తుతుంది. అంటే చూడండి మనకి దుఃఖంలోకెళ్ళిపోయినప్పుడు దానిలో నుంచి బయటపడాలంటే చాలా కష్టం. ఆ అపరాధ భావం నేను తప్పు చేశాను అని ఆమెలో ఆమె చాలా కుమిలిపోతుందనమాట. అయితే నీకు ఆమె సమక్షంలో సహనము, ఓర్పు కావాలి. మాట చెప్పేది కూడా అదే కదా! ఇప్పుడు మన పట్ల మనకి ఎంతో హాని చేస్తున్నారు. మనకెంతో బాధ పెడుతున్నారు. కానీ వాళ్ళ పట్ల మనం ఓర్పు, సహనంతోటి ఉండి ఏం జరుగుతున్నా ఎందుకంటే దీనికంతా కార్యకారణ సంబంధం ఉంటుంది. దాన్ని అర్థం చేసుకొని, మనం పీస్‌ఫుల్‌గా ఉంటూ వాళ్ళకి మన ప్రేమను అందించామనుకోండి, ఎంతసేపు వాళ్ళలా ప్రవర్తించగలరు చూడండి. ఆ ప్రేమ లభించిందనుకో, వాళ్ళకి వాళ్ళు రియలైజేషన్ అవుతారు. ఆ ప్రేమను చూసి వాళ్ళలో ఉన్న ఆ నెగటివిటీ అనేది మొత్తం కూడా వదిలేస్తారు. అదే మనం కూడా దెబ్బలాడుతూ కూర్చున్నామనుకోండి, ఇంకదంతా జీవితం అంతా దెబ్బలాటగానే ఉంటుంది. ఎప్పుడైతే ఆ సిట్యుయేషన్ అర్చుకొని, ఆ ఓర్పు, సహనాన్ని
మనం అలవరుచుకున్నామంటే, ఇప్పుడు మనం ధ్యానంలోకొచ్చినాక మనకు జరుగుతున్నదంతా మార్పంతా కూడా ఎదుటి వాళ్ళు మారటం వల్ల రాదు. మనం దేన్ని మార్చలేం. ఎందుకంటే అది అలాగే ఉంటుంది. అది అలాగే తెచ్చుకున్నాము. ఎప్పుడైతే మన దృష్టికోణం మార్చామో, అప్పుడే అవతల మార్పనేది చక్కగా వస్తుంది. అది మనం ఇవ్వాలి. మనం ఏమివ్వాలి? మనం ప్రేమనివ్వాలి. మాత ఏమిస్తుంది? అందరిని ప్రేమిస్తుంది. ఇప్పుడు నేను ఇలా అడవుల వెంట ఎళ్ళకుండా ఈ రాజం భోగాలేమి ఈ రెండిటిని కోల్పోయానంటే ఆమె గదా కారణం అని వ్యతిరేకత ఉందనుకోండి. అది ఇంకా అదంతా దెబ్బలాట అవుతుంది కానీ, ఎలాంటి మార్పు రాదు కదా! కానీ అమ్మ ప్రేమ ఎలా ఉంటుంది? బిడ్డలు తప్పు చేసినప్పుడు కడుపులో పెట్టుకొని చూసుకోవాలి అని మనకి చెప్తూ ఉంటారు గదా! తల్లి మాత్రమే చేయగలదు. అలాగా అమ్మ సీతామాత ఏంటంటే ఆవిడ అక్కడ ఒక కారణమైంది. వీళ్ళ ప్రణాళిక వేరు. వీళ్ళు వెళ్ళాలి. అందుకని చెప్పి వాళ్ళని ద్వేషించకూడదు. అలానే మన లైఫ్‌లో వచ్చిన వాళ్ళని కూడా మనం అలా మనం నేర్చుకోవాల్సిందుంది. మనం నేర్చుకోవటం కోసం తెచ్చుకున్నాము. ఈ దృష్టితో చూడగలిగితే మనకెలాంటి కోపం గాని, వాళ్ళ పట్ల ఆవేదన గాని మనకు కలగదు. మనం మారినప్పుడు తద్వారా ఎదుటి వాళ్ళలో కూడా మార్పుని మనం చాలా సహజంగా చూడగలం. ఈ ఒక్క చిన్న పాయింట్ తెలియక మనం ఎంత జీవితాన్నో కోల్పోయాం. ఇది ప్రతి ఒక్కళ్ళకి అందాల్సిన సందేశం. ఇంతకు ముందు నేనెప్పుడు కూడా ఇలా భయపడలేదు. నేను నదిలో మునిగి అంటే మీనాక్షి ఒకసారి నదిలో పడి మునిగి కొట్టుకుపోతుంది గదా! అప్పుడు గూడా తను భయపడలేదన్నమాట. ఓకే. నేను ప్రాణాలు వదిలేయడానికి సిద్ధపడ్డాను. అప్పుడు కూడా నేను భయపడలేదు. అంటే ఈ విధమైన అనుభవం నాకు తెలీదు. అంటే ఇక్కడ ఆమెను ఎదుర్కోవాల్సొస్తుంది. అక్కడేమో నదిలో మునిగిపోతూ ప్రాణాలు వదిలేయాల్సొచ్చినా గూడా తను భయపడలేదు. కానీ ఇక్కడేమైంది? తను విపరీతంగా భయపడిపోతుంది. అంటే ఈ సిట్యుయేషన్ తనకి తెలీదు. హ్యాండిల్ చేయటం అనేది. ఆ గదిలో చీకటి ఉంది. ఆ చీకటి నన్ను భయపెడుతుంది. అంటే ఏంటి? ఆ చీకటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆ నెగటివిటీ. అంటే ఒక పని చెయ్యటం వల్ల వచ్చిన పరిస్థితనమాట. అంత నెగటివిటీ. కోపం, క్రోధం ఇదంతా చూడండి మనం ఎక్కడికన్నా ఎళ్ళామంటే మనకి తలనొప్పి కానీ, జ్వరం కానీ ఇట్లా మనకి పాడవుతుంది. ఏంటంటే అక్కడ ఉన్న నెగటివిటీ మనకి అంటుకుంటుంది. అక్కడేంటంటే ఆవిడ ఆవేదన, ఆ ఉక్రోషము ఇదంతా కూడా ఎలా చెప్పాలో అంత పెరిగిపోయిందనమాట. అది చూసి ఈవిడకి భయం కలుగుతుంది. అంటే రాజమందిరంలోనే ఈ చీకటి ఉంది. అంటే ఈ జరిగిన దాని వల్ల వచ్చిన చీకటనమాట. కానీ మనం దీన్ని ఎదుర్కోవాలి. అంటే సీతమ్మ వెళ్తూ వీళ్ళకన్ని పనులు అప్పచెప్తుంది. వీళ్ళందరూ ఎళ్ళిపోతారు కదా! మీనాక్షి ఏంటంటే ఇంకా కాసేపు సోమ ఉంటుంది మాత దగ్గర. వీళ్ళందరూ ఎళ్ళిపోయాక. ఇంకా మాత ఏమన్నా చెప్తుందా అని చెప్పి. అప్పుడు మాత కొన్ని సూచనలు ఇంకా ఏమన్నా చెప్తుందేమో అని సోమ ఆగుతుందనమాట. జరగబోయే దాని పట్ల నీకు భయం వేస్తుందా అని చెప్పి సీతామాత సోమని అడిగిందంట. అంటే లేదు అని తలూపింది. ఎందుకంటే తను కొంచెం ఎన్‌లైటెడ్ కదా! మాత మనసులో అది కూడా గ్రహించగలిగేది ఆమె కదా! అయితే వాటి గురించి సీతామాత ఏదైతే చెప్పిందో ఆ మాటలైతే నేనెప్పటికీ మర్చిపోను. సోమ ఈ మానవ శరీరానికి భయం కోల్పోవటం తెలుసు. అంటే ఈ శరీరానికి భయాన్ననేది కోల్పోవటం గూడా తెలుసు. అదే విధంగా ధైర్యము, సాహసము, నమ్మకం కూడా ఈ శరీరానికి తెలుసు. అది తాను ఎదుర్కొనే నిరోధాలన్నింటినీ అధిగమించగలదు. తండ్రి గారి దగ్గర నేను పొందిన జ్ఞానాన్ని ఉపయోగించే సమయం వచ్చింది. ఋషుల ఆశీర్వాదం ఫలించే సమయం కూడా ఇది. అంటే ఇక్కడేం చెప్తుంది మాత, ఈ శరీరానికి ఒక భయం కలిగిందనుకో, దాన్ని తీసేయటము తెలుసు. అదే విధంగా ధైర్యము, సాహసము, నమ్మకంగా గూడా ఉండటం తెలుసు. ఇదేంటంటే తండ్రి గారి దగ్గర నేను పొందిన ఏ జ్ఞానం అయితే నేర్చుకున్నానో, అక్కడ ఏమైతే తీసుకున్నానో జనక మహారాజు దగ్గర నుంచి, అది ఇక్కడ దాన్ని ప్రదర్శించే టైం వచ్చిందనమాట. అది ఇంకా ఇంకో చోట చెప్పాలి. దాన్ని ఉపయోగించే టైం అన్నమాట.
అట్లానే ఋషులందరూ కూడా ఆశీర్వాదం. అంటే జరగబోయే దానికి ఋషులందరూ కూడా ఏంటంటే, అలా కాకుండా ఉండాలని ఆశీర్వాదం ఒకటుంది. వాళ్ళ తపశ్శక్తి అనేది. అది కూడా నెరవేరే సమయం వచ్చింది మాట. ఆ తర్వాతేంటంటే, ఈ ఈ ఓ మీనాక్షి వణికిపోతుంది గదా! భయం వల్ల. అప్పుడు సోమ చెప్తుందనమాట. జనక మహారాజు సీతామాతనే కాదు, మనల్ని కూడా ఆశీర్వదించారు. ఆయన చివరి ఆశీర్వచనం నీకు గుర్తులేదా? మనల్ని సురక్షితంగా ఉంచటానికి అదొక్కటి చాలు. ఇక్కడ మనం భయపడవలసింది ఏమీ లేదు. అంటే చూడండి మాస్టర్స్, మనల్ని భూమి మీదకి దించేటప్పుడు కూడా పరమాత్మ ఎన్నో ఆశీర్వాదాలిచ్చి, మనకెంతో గైడెన్స్ ఇచ్చి, మనకు కావాల్సినయన్నీ ఏర్పాటు చేసి ఇక్కడికి పంపించారు. ఇక్కడ అది తెలియక మనం భయపడిపోతున్నాం. ఈ జరిగే సిట్యుయేషన్‌లన్నిటికి ఎలా హ్యాండిల్ చేసుకోవాలనేది. కానీ అక్కడ పరమాత్మే సాక్షాత్తు మనల్ని భూమి మీదకి దించినప్పుడు ఆయన చూసుకోడా, ఆ నమ్మకాన్ని మనం పెంచుకోవాలి. ఇక్కడ నా అనుభవం ఏంటంటే, ఈ మధ్య మా ఇంట్లో బాత్రూమ్ దగ్గర ఒక చీమల పుట్ట. అంటే ఎన్ని రకాల చీమలు ఎన్నొచ్చాయంటే అన్నొచ్చేసాయి బయటికి. అయితే అవేమి ఇబ్బంది పెట్టట్లేదు కానీ చాలా వచ్చినియన్నమాట. 4, 5 రకాల చీమలన్నమాట. రెక్కలు తోటి కరెంటు చీమలు, పెద్దవి, చిన్నవి ఇట్లా. ఇవన్నీ చూసి హ్మ్. అది అన్నీ ఉన్నప్పుడు మనం అక్కడ తిరగటం కష్టం అవుతది గదా! నేను లక్ష్మణ రేఖ రాద్దాము అని కూడా ఎళ్లి ఎయ్యబోయి కూడా ఆగి చనిపోతాయి అవి. ఎందుకులే అని జెప్పి కొంచెం పసుపేసాను. ఎందుకంటే ఆ స్మెల్‌కి అవి వెళ్ళిపోతాయి అని జెప్పి. కానీ అవన్నీ చనిపోయాయి. ఆ పసుపు ఘాటుకి. ఇక్కడ మా దగ్గర పండిస్తారు గదా! చాలా ఘాటుంది. ఒరిజినల్ పసుపనమాట. దానికి నాకు చాలా బాధేసింది అన్నీ చనిపోయేసరికి. చాలా వచ్చాయన్నమాట. ఆ నైట్ నాకు 2, 3 కలలొచ్చాయి. ఒకటి లాస్ట్‌లో మార్నింగ్ లేచినాక కూడా కొంచెం రిలాక్స్ అవుతా. ఒక 2, 3 నిమిషాలు, ఒక 5 నిమిషాలు అలా. ఆ టైంలో గూడా మళ్ళీ నిద్రబోయినప్పుడు నాకొచ్చిన కలేంటంటే, మేము అంతకు ముందున్న రెంట్‌కున్న ఇల్లే కనిపిస్తుంది. ఆహ్, అంటే ఊరికే ప్లాస్టింగ్ అయింది. ఇంకే వర్క్ అవ్వలేదు. డోర్స్ లేవు. కింద అంతా ఏం లేదనమాట. అయితే నేను బయట వరండాలో కూర్చొనున్నా. స్టేర్ అనమాట అది. ఎక్కువ ప్లేస్ లేదు. చుట్టూ పిట్టగోడ కూడా ఏం కనిపించట్ల. కానీ భయంతోటి గజ గజ వణికిపోతున్నా. ఇలా లేచి లోపలికెళ్దామన్నా కూడా నాకు భయంతోటి లేచి నుంచోలేక చిన్న పిల్లలు మోకాళ్ళ మీద జోగెడతారు కదా! అలా పాక్కుంటూ లోపలికెళ్తున్నా. మా వారొచ్చారు లోపల నుంచి. వచ్చి ఏంటట్లా వస్తున్నావంటే నాకు చాలా భయమేస్తుంది. అంత భయం నాకసలు తెలీదనమాట. అంతగా గజగజ వణికిపోతున్నా. అంటే లేచి నుంచోటానికి కూడా భయపడేంతగా. ఎందుకు అంటే భయమేస్తుంది నాకు. అంటే ఎందుకు భయం? భయపడాల్సిందేముంది అని జెప్పి ఎళ్లి మా వారు అక్కడ ఏదో మంచం ఉంటే లోపల గదిలో ఓహ్, మెయిన్ గదిలో కూర్చున్నారక్కడ. నేను చిన్నగా అలా పాక్కుంటూనే ఎళ్లి మా వారి దగ్గర కూర్చున్నా. ఒక ఆవిడేంటంటే ఒక పార్సిల్‌లో ఒక ఫ్లవర్ వాజ్ అనమాట గ్లాస్‌ది. ఒక పెద్దదొకటి, ఒక చిన్నదొకటి. 2 ఉన్నాయి. లోపల ఫ్లవర్స్ కలర్స్ పెట్టి కొంచెం మొగ్గల్లాంటివి అట్లా పెట్టున్నాయి. చాలా చక్కగున్నాయన్నమాట. మా వారికిస్తుందది ఓపెన్ జేసి అందులో ఉన్నవి. చాలా బావున్నాయి. ఇవి కలర్సు ఇంకా ఒకదాని మీద ఒకటి కలర్స్ పెట్టినట్టయితే వేటికోటికి ఇంకా చాలా బావున్నాయి. అట్లా పెడితే ఇంకా బావుండేయి అని చెప్తున్నా. నాకప్పుడు అర్థం కాలేదు. ఇక్కడ ఏంటంటే ఈ ఫిజికల్ బాడీలో భయం లేదు. మా వారికా కనిపిస్తుంది ప్రెజెంట్ చైతన్యం. పాస్ట్ చైతన్యంలో నాకు లోపల అంత భయం ఉందన్నమాట. నాకు పాములంటే కలల్లో అసలు మామూలుగా భయము. కలల్లో కనిపించినా గూడా భయపడిపోతున్నా. వాటిని సహజంగా ఆ భయాన్ని తీసేయాలంటే నాకసలు అవ్వట్లేదు. దీన్ని నేను తీసేసుకోవాలి మాస్టర్స్ ఎన్నో టెస్టులు పెడుతున్నారు. జరుగుతుంది గానీ అంతగా పోవట్ల. అంటే అక్కడ ఆమె ఫ్లవర్ వాజ్ ఇచ్చింది నాకేంటంటే, భయం లేకుండా నిర్భయంగా ఉన్న చైతన్యానికి ఆమె కంగ్రాట్స్ చెప్తూ ఒక బొకేలాగా ఫ్లవర్ వాజ్ ఇచ్చింది. ఇక్కడ నేను భయపడిపోతున్నాను. నేనది చూస్తున్నాను. అంటే ఆ భయాన్ని తీసేసుకో అని.
అందుకే నాకు మొన్న గోమతి నదిలో వీళ్ళు మాస్టర్స్ అక్కడ హిమాలయాలకెళ్ళినప్పుడు ఫోటోస్ పెట్టినప్పుడు ఆ నదిలో పడి కొట్టుకుపోతున్నాను. అంటే పైనే ఉన్నాను. ముందు విపరీతమైన భయం కలిగింది. కొంచెం సేపటికి వెంటనే నాకు ఎందుకు భయపడటం? నేను చక్కగా దీన్ని ఆస్వాదిస్తూ వెళ్దాం. అంటే నేనేం మునిగిపోవట్లా అక్కడ. పైన తేలుతూ వెళ్తున్నా. అంటే ఇన్నర్ శరీరం గాబట్టి పైన తేలుతుందనుకోవచ్చు. ఆ భయం పోయి నేను దాన్ని ఆ ఉరవడికి దాన్ని ఆస్వాదిస్తూ వెళ్ళిపోతున్నా అనమాట. అంటే ఆ భయాన్ని తీసేయడానికి అంటే ఈ మానవ శరీరంలో ఒక భయం అనేది తెచ్చుకొని ఉందది. కానీ మన శరీరానికి దాన్ని ఎదుర్కొనే శక్తి కూడా ఉంది. ధైర్య సాహసాలు కూడా ఉన్నాయి అని జెప్పి మాత చెప్తుంది. నాకిది బాగా అనిపించింది దీనికి. అంటే నాకు తెలియకుండా నాకైతే అంత భయం ఏమీ లేదు. కానీ అంత వణికిపోయేంత భయమైతే ఈ ఫిజికల్ బాడీలో లేదు. అది అక్కడి నుంచొచ్చిందనమాట. దీన్ని ఎదుర్కొని అంటే దీనికి మనం తీసేసుకుంటూ రావాలి. అది ఎదుర్కొనే శక్తి ఈ శరీరానికుంది. దేనికి భయపడాల్సిన పని లేదని చెప్పినప్పుడు ఆహ్, ఇంకా మీనాక్షి ఏంటంటే, సరే నేను భోజనం ఆమెకి తీసుకెళ్తాను. అంటే నేనే చేస్తాను. మాత దగ్గర నేను ఓడిపోకూడదు. మాత నాకో పని అప్పజెప్పింది కాబట్టి నేను అసలు దాన్ని చేసి తీరాల్సిందే. మళ్ళీ లేకపోతే నేను మాతకెలా మొహం చూపించాలి అని జెప్పి అట్లానే ఆమెకి భోజనం తీసుకెళ్తూ ఉంది. ఏమాత్రం తలుపు తెరిచి ఉన్నా లోపలికెళ్ళి ఆ పక్కన పెట్టేది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు "నువ్విప్పుడు గది శుభ్రం చేయొచ్చు" అని జెప్పి కైకేయి మాత అంటుందనమాట. ఆహ్, అంటే అప్పుడు ఆ మొహంలోకి చూసినప్పుడు ఆమె పూర్తి స్పృహలోకొచ్చింది. అంటే తనను తాను బయటికి తెచ్చేసుకుంది. ఇక్కడ సీత అంటే చూడండి మన లోపల కూడా ఒక ఘర్షణ జరుగుతుంది. జరిగి ఓకే. ఒక ప్రశాంతమైన స్థితికి అది మన ప్రేమ అందించటం వల్ల సీతామాత యొక్క ప్రేమ మీనాక్షి ద్వారా ఆమెకందింది. దాని నుంచి బయటకొచ్చి పూర్తి స్పృహలోకొచ్చిందనమాట. ఇప్పుడేమో నువ్వు గదిని శుభ్రం జేయమంది. మీరు స్నానం జేయటంలో గూడా నేను సహాయపడతానంటే, సరేనని అప్పటినుంచి కూడా కైకేయి మాతకి చక్కగా భోజనం పెట్టటం, ఆమె ఆ గదంతా శుభ్రం చేయటం. అంటే చాలా కొద్దిగానే మాట్లాడేది. ఎందుకంటే ఇక్కడ పద్ధతులు వేరు కదా! చాలా తక్కువ మాట్లాడినా కానీ ఆమెకి చాలా చక్కగా తన పనిని చక్కగా చేసేసిందనమాట. అయితే కొంతకాలానికి ఏమైంది, కైకేయి మహారాణికి ఒక కొత్త సేవకురాలు నియమించబడిందనమాట. ఇంక నియమించేసరికేంటి మీనాక్షి బరువంతా కూడా దిగిపోయింది. ఇంకా ఆ సోమ ఈ వార్త చెప్పిద్దనమాట. అయితే నేనింక అక్కడ ఉండటం అవసరం లేదా అని అడుగుతది. సోమ అంటుంది, "ఏంటి నువ్వు ఆనందిస్తావనుకున్నాను. కానీ చూడబోతే విచారిస్తున్నట్లున్నావు. ఆమె పట్ల ఏమన్నా ఇష్టం పెంచుకున్నావా?" అని అడుగుతుంది. అంటే తనేంటి అంతకుముందు భయపడింది. ఇప్పుడు అంతా పరిస్థితి చక్కబడింది. ఆవిడ అందులో నుంచి బయటకొచ్చేసింది. వేరే కొత్త పరిచారిక వచ్చి ఆమె పనులన్నీ చేస్తుందనమాట. మరి ఇంక నేను వెళ్ళక్కర్లేదుగా అని జెప్పి అడిగితే అంటుందనమాట. "నువ్వేంటి ఆమెని ఇష్టం పెంచుకున్నావా?" అంటే, "అప్పుడు కూడా నేను మాత దగ్గర ఓడిపోయినట్లే. ఆ పని నాకు అప్పగించింది ఆమె కాబట్టి ఈ పనిని ఇట్లా నేను" అంటే చూడండి బంధాల్లో ఇరుక్కోవద్దు. బంధరాహిత్యంగా ఉండమని వంశీ సార్ చెప్పింది ఇక్కడ మనం అప్లై చేసుకోవచ్చు. ఎట్లా ఇక్కడ మళ్ళీ ఆమెకి అటాచ్ అయిపోయి, ఆమెకి ఇదైపోయిందనుకో బంధం అయిపోతుంది. అప్పుడు కూడా మాత చెప్పిన దానిలో తను ఓడిపోయినట్లే. తనకి ఇంకో కొత్త పరిచారక ఎట్లా అయితే మనం ఏదైతే చేయగలమో అదే మాత ఇస్తుంది. చేయలేనిది మాత మనకివ్వదు. ఆ కొత్త పరిచారకుని కూడా మాత ఏర్పాటు చేసుంటుంది. దాంతో నువ్వు ఆ బాధ్యత నుండి తప్పించబడి ఉంటావని నేను అనుకుంటున్నాను అంటుంది. ఇదేంటి ఆమె ఎట్లా చేయగలదు? ఆమె ఇక్కడి నుంచి చాలా దూరంగా ఉంది. అంటే మీనాక్షి ఏంటంటే ఇంకా ఇప్పుడు మనం ఏ సిట్యుయేషన్‌లో అయితే ఉన్నామో భగవంతుడు అంటే మన వెంటే ఉన్న భగవంతుడిని మనం చూడలేం. సోమ చూడగలుగుతుంది. అంటే కొత్త పరిచారకొచ్చిందంటే మాతే పెట్టుంటుంది. అమ్మ ఏదైనా చేయగలదు గదా! విశ్వమాత తను. మీనాక్షి ఎప్పుడూ కూడా ఆమె దూరంగా లేదు. ఈ విషయం నీకు అనేక సార్లు నేను జెప్పాను. ఆమె ఎరుకతోనే ఉంటుంది. జరుగుతున్న ప్రతి దాని పట్ల ఎంతో ఎరుకతోటి ఉంటుంది.
ఇది నీకు నేను అనేక సార్లు నేను చూశాను. కాబట్టి నువ్వు దాన్ని విశ్వసించాలి. అమ్మ దూరంగా లేదు. ప్రతి చోట ఉంది ఆమె. ఎంతో ఎరుకుతో ఉండి చేస్తుంది. అదనమాట. తర్వాత దశరథ మహారాజు గారు చనిపోతారు. అయితే భరతుడు మహా ఈ కైకేయి కుమారుడు కదా! శ్రీరాముని సోదరుడు. ఇది జరిగిన విషయాలన్నీ అప్పుడు తను రాజ్యంలో ఉండడు. ఈ రాజ కార్యాల మీద తను బయటికెళ్ళటం జరిగిందనమాట. వచ్చిన తర్వాత ఈ విషయాలన్నీ తెలిసి తనే జరిగిన ఆటికన్నిటికి చాలా బాధపడతాడు. శ్రీరాముడిని, సీతామాతని, లక్ష్మణుడిని వెనక్కి తీసుకురావాలని ఇతను అడవికి తిరిగి తీసుకొస్తాను నేను. వాళ్ళని రమ్మంటానని జెప్పి ఎళ్తాడనమాట. వచ్చిన తర్వాత తను బయట నుంచి వచ్చేసిన తర్వాత. ఈ మీనాక్షికి మళ్ళీ ఆశ చిగురిస్తది. బహుశా వాళ్ళని తీసుకొస్తారు భరతుడు. అంటే ఈమె కూడా ఏంటి, కైకేయి మాత కూడా మహారాణి కూడా తను చేసిన దాని పట్ల పశ్చాత్తాపం చెందినట్లే కనిపిస్తుంది. బహుశా వాళ్ళని ఆమె కూడా స్వాగతించొచ్చు అని చెప్పి సోమతో అంటుందన్నమాట. సోమ ఏంటి తల కొట్టుకుంటుంది. నీ మీనాక్షి వాళ్ళు తిరిగి రారు. వాళ్ళ పని ఇప్పుడే మొదలైంది. మర్చిపోయిందన్నమాట మీనాక్షి. ఈ విషయాలన్నిటి మీద ఎరుక లేదు తనకి. అయినా కానీ మీనాక్షి ఆశను చంపుకోదన్నమాట. కానీ అరణ్యం నుంచి భరతుడు ఒక్కడే తిరిగొస్తాడు. సోమ ఒక్కతే నవ్వుతూ ఉంటుంది. మళ్ళీ విచారం రాజమహల్‌లో చోటు చేసుకుంటదన్నమాట. అప్పుడు సోమ చెప్తుంది. ఆయన వాళ్ళని తిరిగి తీసుకురాలేకపోయినా కూడా సోమ నువ్వసలు ఎట్లా నవ్వుతూ ఉంటున్నావు? నీకెలా నవ్వొస్తుంది? అంటే కానీ అతనైతే ఆ పని చేశాడు. శ్రీరాముడు రాజ్యంలో తన ఉనికిని నిలిపి ఉంచారు. అయోధ్య బలహీనపడటానికి ప్రయత్నించే శక్తుల నుంచి కూడా ఆయన రక్షిస్తాడు. ఆ విషయం మాత మనకి చెప్పింది. నీకు గుర్తులేదా? ఆయన సింహాసనంపై కూర్చోవటానికి తన పాదుకలను పంపారు. ఇక్కడ మాత ఉనికి లాగానే ఆయన ఉనికి కూడా ఉంది. అది నువ్వు అనుభూతి చెందడం లేదా మీనాక్షి? అది అయోధ్యకు గొప్ప ఆశీర్వాదము. భరతుడు ఎళ్తాడు. మనకి రామాయణంలో తెలిసిన కథ ఇది. ఎంతో బతిమాలుతారు. నేను కాదు రాజుని నేను ఉండను. మీరే రాజ్యం చేయండి. తల్లి కదా! మీరు క్షమించేసి మీరు తిరిగి రాజ్యానికొచ్చి రాజ్యపాలన చేయండి అని చెప్పినప్పుడు, లేదు భరత నేను వెళ్ళాల్సిందే అని చెప్పి ఆయనకి నచ్చజెప్పి పంపిస్తారు. అయితే నేనైతే సింహాసనం మీద కూర్చొని రాజ్యపాలన నిర్వహిస్తాను. మీ తరఫున నిర్వహిస్తాను. కాబట్టి మీ పాదుకలు కావాలంటే మామూలుగా మనం ఏమనుకున్నాము, ఆయన చెప్పులు కూడా భరతుడు లాగేసుకున్నాడు. అంటే ఒ ఒక్కొక్కళ్ళ స్థితిని బట్టి ఒక్కొక్కళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా! కానీ యాక్చువల్‌గా అక్కడ జరిగిందేంటంటే, ఈ 108 ఇయర్స్ బాబా ఉన్నారు కదా! ఆయన చెప్పినప్పుడు నేను విన్నదేంటంటే, బంగారు పాదుకులు చేయించి తీసుకెళ్ళి ఆయన పాదాలకు తొడిగి, ఆయన రానన్నాక ఆ పాదుకలు తీసుకొచ్చి ఈ ఈ సింహాసనం మీద పెట్టి రాజ్యపాలన నిర్వహిస్తారనమాట. అంటే ఇక్కడేంటి ఆయన్ని తొడుక్కొని వదిలినప్పుడు ఆయన ఉనికి కూడా ఇక్కడ సింహాసనం మీద ఉండే ఈ బయట నుంచి వచ్చే శక్తులన్నిటిని గూడా నిరోధిస్తూ భౌతికంగా అక్కడ ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు. అట్లాగా ఆహ్, ఆ పాదుకుల్ని పెట్టి రాజ్యపాలన భరతుడు చేస్తాడనమాట. ఎలా అయితే మాత జ్వాల ద్వారా తన ఉనికిని పంపిస్తుందో, రాముల వారు కూడా ఆ పాదుకుల ద్వారా తన ఉనికితోటి ఈ రాజ్యాన్ని రక్షిస్తూ ఉన్నారు. వాళ్ళ ఉనికి నీకు అనుభూతి అవ్వట్లేదా? అని జెప్పి మీనాక్షిని అడుగుతుందనమాట. అది అయోధ్యకు గొప్ప ఆశీర్వాదం ఇచ్చారు వాళ్ళు. అయితే మీనాక్షి ఏంటంటే చిన్నబుచ్చుకుంటుంది. ఎందుకంటే తనకు ఆ విషయం తనకి అవగతం లేదు. అవగాహన లేదు దాని మీద. పవిత్ర జ్వాల ముందు నిలబడి మంత్రాలను ఉచ్చరించి మాతకని అనుభూతి చెందడానికి ప్రయత్నిస్తదనమాట. అయితే ఆమె నవ్వు, ఆ జాగ్రత్త, ఆ ప్రేమనే అనుభూతి చెందుతుంది కానీ, ఆ ఉనికినైతే అనుభూతి చెందలేకపోతుంది. అయితే రోహన, ఉషలు కూడా అట్లానే కలుగుతుంది కానీ, ఆ ఉనికిని
కోల్పోతారనమాట. ఆ ఉనికి వాళ్ళకి తెలీదు. ప్రతిరోజు చెప్పినవన్నీ చేస్తున్నట్లే ఉంటుంది కానీ, తనేంటంటే ఉనికిని అనుభూతి చెందలేరు వీళ్ళు. సోమ ఒక్కతే తను వీళ్ళు చూడలేని దాన్నేదో చూస్తుంది. ఆవిడకి మాత్రమే అది అర్థమవుతుంది. మాకు తెలియట్లేదు అనుకుంటా. అయితే వీళ్ళ జీవితాల్లో నుంచి ఏదో కోల్పోతున్నట్లుగా వీళ్ళు అనుకుంటున్నారు. అంటే ఏదో లాక్కుంటున్నట్లుగా. అది అయితే ప్రతిరోజు రాత్రి ఆ జ్వాల దగ్గరికెళ్ళి వీళ్ళకి జరిగిన విషయాలన్నీ, ఆ రోజు జరిగినయన్నీ కూడా ఒక కథలుగా అక్కడ జ్వాల ద్వారా అమ్మకి చేరుతున్నాయి అన్న నమ్మకంతోటి వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. ఆ తర్వాత ఆ విషయాలు అయిపోయినియనుకోండి, ఇంకా వాళ్ళ సోదరుల గురించి అంటే మహారాణిలున్నారు గదా! వాళ్ళ గురించి, భరతుడు, శత్రుఘ్నులున్నారు గదా! వాళ్ళ విషయాలు, ఇలా అన్ని విషయాలు చర్చించేసి మళ్ళీ ఏంటి అవన్నీ అయిపోయినియి. ఇంకేం లేదు. వీళ్ళకొచ్చిన కలలు, వీళ్ళ అనుభూతి చెందిన అనుభవాలు, ఇవన్నీ కూడా ఆ జ్వాల ద్వారా చెప్తూ ఉన్నారు. అక్కడ వీళ్ళకి నమ్మకం లేకపోయినా సోమ అయితే అనుభూతి చెందగలుగుతుంది. ఇవన్నీ చెప్తూ ఉండేవాళ్ళనమాట. అయితే ఆ సందేశాలు అందుకోవటం మటుకు సోమ మాత్రమే సీతమ్మ వారి సందేశాలు అందుకుంటుంది. అయితే అప్పుడప్పుడు ఈ సోమ ఏం చెప్తుందంటే సుదూరంగా వాళ్ళు అరణ్యంలో ఉన్నారు కదా! అక్కడ జరుగుతున్న విషయాలనే వీళ్ళకి చెప్పేదనమాట. "అది ఎలా నీకు తెలుస్తుంది?" అని చెప్పి ఒకసారి అడుగుతుందనమాట. "నీకు గుర్తులేదా? మాత మనతో అగ్నిదేవుడు తన సందేశాలను మన వద్దకు తెస్తారని చెప్పింది కదా! ఆయన అదే చేస్తున్నారు. ఆ జ్వాల మాత ఇచ్చిన పవిత్ర వరం. దూరం అనేది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన అందరికి సందేశాలు పంపుతూనే ఉంది. కానీ మనసును శాంతపరచి వినటం మీరు నేర్చుకోవటం లేదు మీనాక్షి." ఆమె చెప్పింది నిజమే. ఎందుకంటే మన ఈ ఫిజికల్ మైండ్, ఫిజికల్ మనసు పనిచేస్తున్నంత సేపు మనం అందుకోలేము. ఎప్పుడైతే చూడండి మనకి కలల్లోనో లేదా నిద్రకి, మెలకువకి మధ్యలోనే వచ్చే కలలు మనకి కరెక్ట్ సందేశాలని చెప్తూ ఉంటారు కదా సారు. అ ఆ స్థితిలో మాత్రమే ఆ పవిత్ర ఆత్మలు మనకిచ్చే సందేశాలను మనం గుర్తించగలం. ఎందుకంటే మన మనసు యాక్టివేట్. మనం పుట్టిన దగ్గర నుంచి మన కంటికి కనిపించిందే మనం నమ్ముతాం. మనం విన్నదే మన లోపల ఉండిపోతుంది. ఇ ఇదెప్పుడైతే సైడ్ పెట్టగలమో అప్పుడే కొంతమంది చూడండి సందేశాలొస్తాయి వాళ్ళకి. ఇలా మన మాస్టర్స్, సీనియర్ మాస్టర్స్ ఎన్నో మనకి చెప్పున్నారు. అవన్నీ ఎట్లా అందుకుంటున్నారంటే, ఆ మనసుని మనం శాంతపరచినప్పుడు, అంటే అది శాంతంగా అల్లకల్లోలం లేకుండా ఆ మనసనేది పని చేయని పరిస్థితి అంటే, మనం ఇప్పటిదాకా ఉన్న స్మృతులనేవి పక్కకెళ్ళిపోయి శాంతించినప్పుడే మనం ఆ హయ్యర్ ఆత్మల నుంచి మనం సందేశాలు తీసుకోగలుగుతాం. అయితే మీనాక్షి ఎలాంటి సందేశం అందుకోలేదన్నమాట. సోమ కథలు చెప్తుందో, లేదైనా ఏదైనా అద్భుతం ద్వారా ఆమె మాత నుంచి ప్రత్యక్షంగా సందేశాలు తీసుకుంటుందో మాకు తెలీదు. అది పట్టించుకోవాల్సిన విషయం కాదు. రోహన, ఉష, నేను మాత ప్రయాణం యొక్క ఈ కథల కోసం ఆత్రంగా ఎదురు చూసేవాళ్ళం. వాటిని కూడా నమ్మేవాళ్ళం. అంటే మేము అవి లేవట్లేదు. సోమ ఏదైనా ఒక అద్భుతం ద్వారా అది వింటుంది. అయితే ఆమె చెప్పే ఆ విషయాల కోసం మేము ఎంతో ఆత్రంగా ఎదురు చూసేవాళ్ళం. అట్లానే వాటిని నమ్మేవాళ్ళం కూడా. అది మాకైతే అనుభూతి కావట్లేదు అని చెప్తుందన్నమాట. అయితే ఒకరోజు అంటే వాళ్ళు వెళ్ళిపోయిన ఒక 3 సంవత్సరాలకి రోహణ ఆ పవిత్ర జ్వాల దగ్గర కూర్చొని ఏడుస్తుంటదన్నమాట. అసలు ఏం జరిగిందంటే మిథిలలో ఆమె యొక్క సోదరి అక్కో, చెల్లో ఆమెకి తీవ్రమైన అస్వస్థత గురి అయింది అని జెప్పి ఆమెకి ఒక వార్త అందిద్దనమాట. వీళ్ళందరూ కూర్చొని ఎంతో ప్రయత్నిస్తారు ఓదార్చటానికి. కానీ ఆమె ఆ దుఃఖంలో నుంచి బయటికి పడలేకపోతుందనమాట. కానీ ఏం జేయగలరు? వీళ్ళు పరిచారకులు. పైగా మిథిల నుంచొచ్చారు. వీళ్ళు వెళ్ళాలంటే అంత ఈజీ కాదు. వీళ్ళంతట వీళ్ళెళ్ళటానికి. అంటే అక్కడ రాజ్యంలో అనుమతి వీళ్ళకుండాలి. అది వీళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకోవటానికి వీలవదనమాట. అయితే సోమకి ఆ విషయం చూసినప్పుడు, ఆ విషయం చెప్తే, సరే నేను కౌసల్యతో మాతతోటి చెప్పి చూస్తాను అని జెప్పి వెళ్ళి కౌసల్య మాతకి చెప్పి, ఈ రోహణ
మిథులకు వెళ్ళటానికి ఏర్పాట్లు సోమ చేపిస్తుంది అనమాట. అయితే విదేశాలకి ఉండి వెళ్ళిపోతున్న సోదరి ఈ ఎట్లా వీడ్కోలు చెప్తారో అట్లా వీళ్ళు బాధపడిపోతుంది. అంటే వీళ్ళు ఎన్నాళ్ళ నుంచో కలిసి ఉంటున్నారు కదా! ఇప్పుడు తను మిథులకి వెళ్ళిపోతుంది. మళ్ళీ తిరిగి వస్తుందో లేదో కూడా తెలీదనమాట. ఇవి ఎన్నో సార్లు రోహన వెళ్ళిపోతుందనమాట అక్కడికి. వెళ్ళిపోయినాక తిను కూడా వెళ్ళాలి అంటే మళ్ళీ మిథుల వచ్చేస్తదనమాట మీనాక్షి మనసులోకి. కానీ అది చెప్పే సాహసం, ధైర్యం కూడా లేదనమాట. నేను మా రాజప్రసాదానికి తిరిగి వెళ్ళిపోదామని ఎన్నో ఆలోచనలొస్తాయన్నమాట. కానీ మాట లేకుండానా. మళ్ళీ జనక మహారాజు కూడా వనవాసంలో ఉన్నారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందో మునుపటిలాగా ఉండి ఉండకపోవచ్చు. అయినా కూడా అక్కడికెళ్ళాలి నేను అన్న ఆతురత అయితే ఈమెలో బాగా ఉండిపోయిందనమాట. 2 ఏళ్ల తర్వాత ఉష గూడా వెళ్ళిపోయింది. కానీ ఆవిడ మిథుల్లోనే ప్రశాంత ఉల్లాసాల కోసం కాకుండా దేవలోకాల్లోని ప్రశాంతత కోసం వెళ్ళింది. అంటే ఆవిడ బాడీ వెకేట్ చేసిందనమాట. అనారోగ్యానికి గురి అయి హఠాత్తుగా మరణించింది. ఇక్కడ సోమాను, మీనాక్షి మాత్రమే ఉన్నారు. ఆ పవిత్ర జ్వాలని ఆమె ఉనికిని నిలిపి ఉంచడానికి వీళ్ళిద్దరే మిగిలారనమాట. ఇంకా కొంతకాలానికి ఈ మీనాక్షి ఆరోగ్యం కూడా క్షీణించటం మొదలుపెట్టింది. కంటి చూపు కూడా తనకి తగ్గిపోయిందనమాట. అయితే ఈ విషయం ఎవరికీ చెప్పే సాహసం తనకి లేదు. ఎందుకంటే తను పరిచారిక. ఆమె పట్ల శ్రద్ధ వహించడానికి శోభ మళ్ళీ తనకింకా భారం అవుతుంది. ఎందుకంటే అక్కడ కౌసల్య మాతకి చూడాలి. మిగతా రాణుల సంగతి చూడాలి. వాళ్ళకున్నా కానీ తనకి బాధ్యత అప్పజెప్పారు. పైగా ఈ పవిత్ర జ్వాల దగ్గర ఈ మంత్రాన్ని పఠించాలి. ఇద్దరు లేరు. వాళ్ళ పనులు కూడా చేయాలి. ఇప్పుడు తను కూడా ఇట్లా బాగలేదంటే తన భారం కూడా సోమ మీద పడుతుంది. చెప్పకుండా తను అట్లానే చేస్తూ ఉంటదన్నమాట. అయితే ఈ బడలికతోటి తను టైము అయింది. అంటే ఎర్లీ మార్నింగ్ అన్నమాట. పవిత్ర జ్వాల దగ్గర మంత్రాలు చదవాలి. తను వెళ్ళేసరికి సోమ మంత్రం చదువుతూ ఉంటదన్నమాట మంత్రం. తిను వచ్చేటప్పుడు ఏమవుతుందంటే కాలు జారి పడిపోతది. రూమ్‌లో నుంచి బయటకొచ్చేటప్పుడు. అక్కడికెళ్ళి మంత్రాలు చదవాలి అని. ఈ అది అంటే చాలా కష్టం మీద అంటే తనకి వయసు కూడా అవుతుంది గదా! చాలా కష్టంగా లేచి ఆ జ్వాల దగ్గరకొచ్చేసరికి సోమ ముందే వచ్చి ఆ పని పూర్తి చేస్తదనమాట. హ్మ్. సాయంత్రాళ్ళు, రాత్రుళ్ళు కూడా ఆ పని చూడాలి ఆమె. "నువ్విక్కడున్నావా?" అని అడిగితే, "నీకు బాగాలేదని నాకనిపించింది. అందుకే నేనొచ్చాను." అంటే ఈమెకి దూరదృష్టి, దివ్య దృష్టి ఉండి తను మీనాక్షి ఈ రోజు రాలేదు అని చెప్పి తనొచ్చేసి చేస్తుందనమాట. చిన్నగా మీనాక్షిని ఆమె రూమ్ దగ్గరికి తీసుకెళ్తది. నేను నీకు తోడుగా వస్తానుండని జెప్పి భుజం మీద చెయ్యేసుకొని తనని రూమ్ దగ్గరికి తీసుకెళ్తదనమాట. అంటే చాలా కృతజ్ఞతతోటి మీనాక్షి చూస్తది. ఆ రోజంతా అక్కడే ఉండి, ఆ విశ్రాంతి తీసుకోమని జెప్పి, ఈమె పనులు కూడా తనే జేస్తుందంట. ఎంత వారించినా వినకుండా భోజనం గూడా తీసుకొచ్చి పెట్టుద్ది. ఇంకా ఆ సాయంత్రం అక్కడ కూర్చొని నీ దృష్టి మందగిస్తుంది కదా మీనాక్షి అని అడుగుతుంది. అవునని అంటే తనకి చూపు కూడా సరిగ్గా కనిపించట్లేదన్నమాట. అవును అంటుంది. ఎప్పటినుంచి ఇలా ఉందంటే, "నువ్వు నాకు చెప్పలేదు. అంటే చాలా నెలల నుంచి ఉంది" అని చెప్పి చాలా చిన్నగా అని ఈ అంటే ఇప్పుడు ఇంకా తక్కువైపోయిందన్నమాట. ఇంకా నా భారం గూడా నీ మీద వేయటం నాకిష్టం లేదు. అందుకే నేను భయపడుతున్నాను నాకేమవుతుందోనని. ఈ వృద్ధ గుడ్డికి శాపగ్రస్తురాలు మిథుల నుంచి వచ్చిన పరిచారిక ఈ పరివార కృత్యాల్లో ఇంకేం చేయగలదు? ఖచ్చితంగా నేను తిరస్కరింపబడతాను. అంటే విధులు నిర్వర్తించలేదు కాబట్టి గెంటేస్తారేమో, నన్ను పంపించేస్తారేమో అని చెప్పి తను భయపడుతుందనమాట. అప్పుడు సోమ చెప్తుందనమాట. చాలా గట్టిగా చెప్తుందనమాట. శాపం గురించి మాట్లాడకు. మాత ఒకసారి నీతో చెప్పింది కదా! నువ్వు ముసల్దానివి గాదు, శాపగ్రస్తురాలివి కాదు. నీ శాపాన్ని గొప్ప ఆశీర్వాదంగా నీకింకా గుర్తింపు లేదా? అంటే నీ శాపం పోయి అది ఒక ఆశీర్వాదంగా మాతకి సేవ చేసుకుంటూ మాతతో పాటు ఉండగలిగి ఈ పనులన్నీ చేస్తున్నావంటే ఇది నీకు అర్థం కావట్లేదా? నువ్వు ఇది గుర్తించలేదా? నీ శాపం వెళ్ళిపోయింది. మాత చెప్పింది కదా! నువ్వు వృద్ధురాలివి కాదు, దరిద్రురాలివి కాదు, శాపగ్రస్తము కాదు. అలా అనుకోవద్దు. దాన్ని తీసేయండి అని. ఇప్పుడు సార్ చెప్పే క్లాసుల్లో కూడా
ఓకే. దాన్ని అంగీకరించేసి దాన్ని శిక్షణగా మార్చుకోవడం. ఒక కర్మ వచ్చినప్పుడు దాన్ని శిక్షణగా ఎలా మార్చుకోవాలి అనేది చెప్పారు కదా! సార్ కూడా. అట్లాగా నీకు అయిపోయింది నీకది. మళ్ళీ ఎందుకు అదే మాట్లాడుతున్నావని చెప్పి మాత చెప్పిన మాటలని గుర్తు చేస్తుందనమాట. అప్పుడు మీనాక్షికి కూడా గుర్తొచ్చి, "నువ్వు కూడా మాతలాగే మాట్లాడుతున్నావు. నాకు మాత మాట్లాడినట్టే ఉంది నువ్విలా మాట్లాడుతుంటే" అని చెప్తుందనమాట. అయితే నేను దీనికో పరిష్కారం కనుక్కుంటాలే అని చెప్పి మాత కూడా ప్రతి సమస్యకి ఒక పరిష్కారం తప్పనిసరిగా ఉంటుందంటుంది. అది కూడా ఇలాగే ఉంటుందని చెప్పి తనెళ్ళి ఒక మందు తయారు చేసుకొచ్చి ఆమె కళ్ళల్లో వేస్తుందనమాట. ప్రతి కొన్ని గంటలకి నువ్వు దీన్ని తీసుకుంటూ ఉండాలని చెప్పి మందు కళ్ళల్లో ఏస్తదనమాట. అప్పుడు మీనాక్షి అడుగుతుంది, "నీకు ఎవరిచ్చారు ఈ మందు" అంటే, "మాత" అని మాత ఇచ్చిందంటది. "మాత ఇచ్చిందా?" అంటే, "అవును. ఆమె నా కల్లోకొచ్చి ఈ మొక్క దొరికే ప్రాంతం చెప్పింది. అక్కడికెళ్ళి వెతికి నేను తీసుకొచ్చి ఆమె ఎలా చేయాలో కూడా చెప్పింది. ఆ విధంగా తయారు చేసి తీసుకొచ్చాను. నీవు కొంతకాలం ఇది వాడావంటే నీకు మళ్ళీ చూపు తిరిగొస్తుంది. నువ్వు అనారోగ్యంగా ఉన్నావు. కోలుకోవటానికి కూడా ఒక వారం పడుతుందని" జెప్పింది. అంటే ఒక వారానికి నువ్వు తగ్గిపోతుంది. నువ్వు ఎప్పటిలాగా అయిపోతావని జెప్పింది. చూద్దాం అది వాడి అని జెప్తుందనమాట. కానీ మరి ఆ జ్వాల విషయంలో నీకెవరు సహాయం జేస్తారు? అంటే నియమం ప్రకారం నలుగురు వంతులు వేసుకొని వాళ్ళ టైంలో చేయాలి కదా! మంత్రం పఠించాలి. అంటే నాకెవరి సహాయం అక్కర్లేదు. అయినా నిజం ఏంటో ఆహ్, ఆ జ్వాలకు మన మంత్రాలు అవసరం లేదు. అంటే అక్కడ అసలు విషయం చెప్తుందనమాట. మనం ఆమెతో మన బంధాన్ని అనుభూతి చెందటం కోసం మాత అలా చేసింది. మాత ఇచ్చ ద్వారా ఆ జ్వాల ప్రత్యక్షీకరించబడుతుంది. ఆమె తిరిగి వచ్చే వరకు ఆ ఇచ్చ ద్వారానే ఆ జ్వాల ఉంటుంది. మనం మంత్రాలు కొనసాగించినా, కొనసాగించకపోయినా ఆ జ్వాల అమ్మ యొక్క శక్తితోటి, ఆమె కోరిక ప్రకారం అది వెలుగుతూ ఉంటుంది. ఆ మాట మనం జవదాటకుండా ఈ రాజ్యానికి అరిష్టం పట్టుకుంటుందని నా భయం. అంటే ఆమె మాట అంటే అలా అని చెప్పి మనం మంత్రాలు చదవట్లేదండి. ఎందుకు ఇచ్చింది అమ్మ అంటే, ఆ అనుభూతి, ఆ స్థితికి చేరే శక్తి లేదు కాబట్టి ఒక మంత్రాన్నిచ్చి, తద్వారా అది ఫీల్ అవ్వటం కోసం అమ్మిచ్చింది. ఆ మంత్రానికి కూడా ఉంటుంది శక్తి. అది ఫీల్ అవ్వాలి కదా! అది పనిచేస్తుంది. అలా అని చెప్పి ఒకవేళ చదవకపోయినా, ఆ జ్వాల అయితే ఏమీ కాదు. అదే అమ్మ ఇచ్చ ప్రకారమే అక్కడ వెలుగుతోంది అని చెప్తుందనమాట. మా అయితే ఒక వారానికల్లా ఈ కంటి చూపు మెరుగైపోయి, మళ్ళీ తన విధులు తాను చేయడానికి వచ్చేస్తదనమాట. అంటే తన పనులు అంటే పూర్తిగా రాకపోయినా తన పనులు తాను అంటే తనకిచ్చిన ఆ విధులన్నిటిని గూడా సక్రమంగా నెరవేర్చడానికి కావాల్సిన శక్తి గూడా తనొస్తుందనమాట. తర్వాత సోమ నిన్నొక చోటికి తీసుకెళ్తానని అంటుంది. ఎక్కడికి అని మాత్రం చెప్పలేదనమాట. రహస్యం అంటే ఆశ్చర్యపరచటం కోసం నీ హృదయానికి ఉల్లాసం చేకూరుస్తుంది ఆ విషయం అని రోజు కంటే కూడా ముందే లేచి పవిత్ర జ్వాల ముందు మంత్రం పఠించి ఆ గదికి మీనాక్షి దగ్గరికెళ్ళేటప్పటికి మీనాక్షి సిద్ధంగా ఉంటదనమాట. ఇద్దరు కలిసి రాజమందిరం నుంచి ఎళ్తారు. అంటే ఈమెని సరయూ నది వైపుకి తీసుకెళ్తదనమాట. ఆ ఒడ్డున నడుస్తుంటే కొంతమంది స్త్రీల మంత్రోచ్చారణ వినపడుతుందనమాట. ఏంటది అని చాలా గుసగుసగా అడుగుతది. నేను నీకు చూపించాలనుకున్నది ఇదే. నీకు ఆ ప్రదేశం గుర్తుందా? అని ఆ శబ్దం ఎటువైపయితే వస్తుందో అటు చూపిస్తదనమాట. సూర్యుని ప్రభాత కిరణాలతో మేము అయోధ్యకొచ్చినప్పుడు మొదటిసారిగా మాత మమ్మల్ని ఆ నది దగ్గరికి తీసుకెళ్ళిన ప్రదేశంగా గుర్తిస్తారు. మాతో ఒకరోజు సరయూ నది పిలుస్తుంది. మనం నది దగ్గరికెళ్ళాలని వీళ్ళనికి వేలు ముసుగులేసుకొని, దుస్తులు మార్చుకొని తెలియకుండా వెళ్తుంది గదా! అక్కడ ఎక్కడైతే వీళ్ళెళ్లారో ఆ ప్రదేశం దగ్గర చూసుకుందనమాట. అంటే ఇక్కడే కదా మాత నదితోటి ఆడుకుంటున్నది. అవును. అ ఇప్పుడక్కడ నీకేం వినిపిస్తుందో చూస్తూ ఉండు అని చెప్తుందనమాట. అక్కడ అయోధ్య స్త్రీలు కొంతమంది కలిసి సీతామాత కోసం ప్రార్థనలు చేస్తున్నారనమాట. సూర్యోదయానికంటే ముందే వచ్చి కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్నారు. ఫస్ట్ ఒక్క ఆమె వచ్చేది. ఆ తర్వాత 10, 12 మంది కలిసొచ్చి
మాత క్షేమం కోసం పాటలు పాడి వాళ్ళక్కడ భజనలు చేస్తూ ఉన్నారనమాట. అంటే రక్షణ కావాలి. రాణికి ఎలాంటి అపాయం జరగకూడదు అని జెప్పి వీళ్ళు ప్రార్థన జేస్తున్నారనమాట. అంటే వీళ్ళకి మాట తెలీదు. తను విదేశీయురాలు. అంతే గదా! తను మిడిల్ నుంచొచ్చింది. కానీ మాత బాగుండటం కోసం వీళ్ళు ప్రార్థన జేస్తున్నారు. అంటే తెలియని వ్యక్తి కోసం వాళ్ళిట్లా శ్రద్ధ చూపిస్తున్నారు అనేది చూసి మీనాక్షికి చాలా ఆనందం వేస్తదనమాట. నువ్వు చెప్పింది సరి అయిందే. ఆమె పట్ల ప్రదర్శించే ప్రేమకు నా హృదయం పొంగిపోతుంది. ఇంతకంటే ఇవ్వగలిగిన గొప్ప బహుమానం ఏముంది? అంటే తను చాలా నిరాశలో పడిపోయింది గదా! వృద్ధురాలినయిపోయాను. నేను విధులు సరిగ్గా నిర్వర్తించలేకపోయాను. అంటే ఒక మార్పుని చూపించిందనమాట. అప్పుడు మనసుకు నూతన ఉత్సాహం వచ్చి అది సైడ్‌కెళ్ళిపోతది. శారీరానికి చూసిన బాధ ఉంటుంది. ఓకే. దాన్ని దాటి మనం ఒక ఉల్లాసాన్ని, ఆనందాన్ని చూడగలిగినప్పుడు ఇది అనేది పక్కకెళ్ళిపోతుందనమాట. ఈ విషయం మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. నువ్వు చెప్పింది సరి అయిందే. ఆమె పట్ల ప్రదర్శించే ప్రేమగా చాలా గొప్పది. చాలా ఆనందంగుంది. అయితే మాత ఎక్కడైతే కాలు పెట్టిందో అదే ప్లేస్‌లో వీళ్ళు ప్రార్థన జేస్తున్నారనమాట. అక్కడ వింతగా ఉంది నాకు అని జెప్పి మీనాక్షి అంటే సోమ నవ్వి "ఏం లేదు. ఆ రోజు కేవలం మాత ఆడుకోవటానికి రాలేదు. ఆమె ఈ ప్రదేశాన్ని పవిత్రీకరించింది. అది సంభవిస్తుంది. ఆమె ముందే చూసింది దాన్ని. వాళ్ళ ప్రార్థనలు తనకి చేరే ప్రదేశంగా అక్కడ సృష్టించింది తను. అక్కడ కాలు పెట్టి మాత ఏదో వచ్చి సరయూ నది పిలిచింది. నేను ఆడుకోవడానికి వచ్చానని కాదు. జరగబోయేది ముందే తెలిసి, ఇక్కడ వీళ్ళ ప్రార్థనలు ఆమెకు రక్షణగా నిలవటం కోసం ఒక రూఫ్ లైన్ అంటారు కదా! ఆ ప్లేస్‌నే శుద్ధి చేసి పెట్టింది. ఇక్కడ వాళ్ళేం చేసినా అది అమ్మకి వెళ్ళిపోతుందన్నమాట. అయోధ్య స్త్రీలను ఆశీర్వదించడానికి ఆ చోటును సిద్ధం చేసిందని నేను నమ్ముతున్నాను. అక్కడి నుంచి ఆమెకు సీతామాత కూడా వీళ్ళని ఆశీర్వదిస్తుంది. మనం వాళ్ళ దగ్గరికి వెళ్దామా అని మీనాక్షి అడుగుతుందనమాట. ఆమె తల కొట్టుకొని మనం రాజమందిరం నుంచి వచ్చాము. వారి ప్రార్థనలకు మనం ఎళ్లి అంతరాయం కలిగించకూడదు. వాళ్ళు స్వతహాగా ఉదయాన్నే బయటికి వెళ్ళడాన్ని మా ఇంద్రియంలో ఎవరు ఒప్పుకోరు. కాబట్టి ఈ విషయం ఎవరికీ తెలీదు గాబట్టి మనం మిదిల నుంచి వచ్చిన పరిచారకులం. మనం ద్వారం నుంచి బయటకి వదిలారు. మనం బయట నుంచి వచ్చామని జెప్పి. నది పక్కన గానం చేస్తున్న స్త్రీలను తలుచుకొని మీనాక్షి హృదయం ఎంతో ఆనందిస్తదనమాట. తరచుగా రాత్రిళ్ళు అలసటగా, ఒంటరిగా, విచారంగా ఉన్నప్పుడు వారి పాట యొక్క జ్ఞాపకం నా హృదయాన్ని తేలికపరుస్తుంది అని చెప్పి అంటే చూడండి మనకు కూడా మేడం చెప్తుంటుంది. మన అనుభవాలు ఒక్కొక్కసారి చాలా రిచ్‌గా వస్తాయన్నమాట. అనుభూతి చెందటం భగవంతుడిని, మాస్టర్‌ని. మీకు బాధ అనిపించినప్పుడు దాన్ని మీకొచ్చిన ఆ అనుభవాన్ని గుర్తు చేసుకోండి. మీకు కనిపించిన కళలో కానీ, ధ్యానంలో కానీ వాటిని తలుచుకోండి. అంటే మన మనసులో బాధని, అలసటని దాన్ని తప్పించుకోవడానికి మంచి మార్గం ఏంటంటే మనకొచ్చిన మంచి అనుభవాలను గుర్తు చేసుకోము. అది బాగా ఆనందించండి. అప్పుడు ఈ మనం పడ్డ శ్రమ కానీ, అలసట కానీ, మనకేదన్నా నిర్వాసం వచ్చినా కానీ దాన్ని దాటగలుగుతాము. అదే పని మీనాక్షికి సోమ చేసిందన్నమాట. ఓకే మాస్టర్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన హైమా మేడంకి హృదయపూర్వక కృతజ్ఞతలు. శ్రద్ధగా విన్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థాంక్ యూ మాస్టర్. స్క్రీన్ మీద అలాగే వస్తుంది రికార్డింగ్. స్వప్న రికార్డ్ ఆగట్లేదు. ఆగట్లేదు. అవును మేడం. నేను స్క్రీన్ మీద కనిపిస్తుంది.